గౌరవనీయులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీయుతులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు 12వ తేదీ పార్టీ సంస్థాగత దినమైనప్పటికీ కూడా ప్రజా సమస్యలే ప్రథమావధిగా మరి రేపు విద్యార్థుల పక్షాన విద్యార్థులు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు అండగా ఉండే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే విధంగా రేపు యువత పోరు మరి జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా పార్టీ క్యాడర్ కాన్స్టిట్యున్సీ క్యాడర్ మొత్తం కూడా మరి ఈ ధర్నాలో ఈ పోరుబాటులో మరి భాగస్వాములు కాబోతున్నారు. రాజకీయంగా గూడూరుని నెల్లూరు జిల్లాలో కలిపారు జగన్మోహన్ రెడ్డి గారు. అందులో భాగంగా రేపు గూడూరు నియోజకవర్గం నుంచి నిరుద్యోగులు, విద్యార్థి తల్లిదండ్రులు, వారితో పాటు పార్టీ ముఖ్య క్యాడర్ అంతా కూడా నెల్లూరు కలెక్టర్కి వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా 3 విషయాల మీద స్పష్టంగా ఈ నిరసన కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా విద్యార్థులు త్రైమాసిక ఫీజు రియంబర్స్మెంట్ అనే దాని మీద ఎక్కడ ఈ గవర్నమెంట్ ఈ సర్కారు ఎక్కడ క్లారిటీ ఇవ్వలేదు. దాటవేత ధోరణిలోనే మాట్లాడారే తప్ప బడ్జెట్ విషయాల్లో కూడా క్లారిటీ లేదు. ఇప్పటి వరకు ఎగ్జామ్స్ను ఆపేస్తున్నారు పిల్లల కోసం, హాల్ టికెట్ ఇవ్వడం లేదు. భయానకమైనటువంటి పరిస్థితుల్లో విద్యార్థి తల్లిదండ్రులు పేదవాళ్ళు కొట్టుమిట్టాడుతున్నారు. దాని మీదుగా గట్టిగా ప్రభుత్వాన్ని నిలదీయాలనే ఉద్దేశంతో అదే రకంగా బకాయి అయినటువంటి వసతి దీవెన ఇంతవరకు త్రైమాసికంలో వాళ్ళు సూపర్ 6 అన్నారే కానీ ఎవరికి కూడా ఏమాత్రం అలికేషన్ అనేది క్లారిటీగా లేకుండా ఉంది. ఒక గ్యాస్ అన్నారు, పెన్షన్ అంటే ఆటోమేటిక్ ఇవ్వడం తప్ప గ్యాస్ అన్నారు, దాంట్లో కూడా క్లారిటీ లేకుండా మీరు కట్టేయండి తర్వాత ఇస్తామన్నట్టుగా మరి మాట్లాడడం. ఉచిత గ్యాస్ అని పేరే పెట్టారు కానీ ఏదో ముందుగా బెనిఫిషరీ పెట్టుకున్న తర్వాత ఇస్తా అన్నారు. అది ఎవరెవరికి ఇస్తారనేది కూడా క్లారిటీ లేనటువంటి రాజకీయం చంద్రబాబు గారు నడుపుతున్నాను. ఆయన రాజకీయం అంతా అంతే దాటవేతలోనే ఉంటుంది. మేము అందుకే శాసనమండలిలో కూడా గట్టిగా నిలదీస్తున్నాము. ఈ ప్రభుత్వం అంతా ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని గురించి మాట్లాడమే తప్ప మేము అధికారంలో వచ్చాం, ఈ మాటలు చెప్పాం, వీటిని మేము చేస్తున్నామని క్లారిటీగా చెప్పే అవకాశం లేకుండా దాటవేత ధోరణిలో ఏదో వస్తున్నాం, పెడుతున్నాం, ముందుకెళ్ళిపోతున్నాం అని చెప్పేసి ఏదో మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చేసామే తప్ప మాట చెప్పిన తర్వాత ఎంత బాధ్యతయుతంగా చేయాలనే దానికి నక్కకి లాగలోకి అనుకున్నంత తేడా కనబడుతుంది. మా ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు యోధులు కాబట్టే, ప్రజలకి మనసున్న వ్యక్తి, మనసున్న మగమహారాజు కాబట్టే ఆయన కరోనా లాంటి విపత్కర పరిస్థితులు ప్రపంచమే వణికింది. అట్లాంటి కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా ఎక్కడ ఎవరి మీద సాకు పెట్టకుండా చెప్పిన సంక్షేమ ఫలాలు చెప్పినట్టుగా టైం టు టైం వేసి ఒక రికార్డు సృష్టించుకున్నాడు. ఆయన మాట అంటే ఈరోజు నిజంగా భారతదేశంలోనే జగన్మోహన్ రెడ్డి గారు మాట చెప్పితే మరి తప్పకుండా సహాయం చేస్తాడనే వాతావరణం ఇప్పుడు కనబడింది. మాయ మాటలు కొద్ది గంటలే పనిచేస్తాయి. ఆ గంటల్లో కొంత మార్పు వచ్చి పార్టీ అధికారంలో రాకుండా పోవడమే తప్ప ఈరోజు ఎక్కడ పేదల హృదయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు గొప్పగా నిలబడడం జరిగింది. అందుకే మరి ఆయన నిరుద్యోగుల పక్షాన, ముఖ్యంగా విద్యార్థుల పక్షాన, అందరి పక్షాన నిలబడుతూ మరి ఈరోజు రేపు జరిగే 12వ తేదీ పార్టీ సంస్థాగత దినమైనా కూడా ముఖ్యంగా ప్రజలకు మనం అండగా నిలబడాలని చెప్పి 12వ తేదీనే యువత పోరు మరి ఏర్పాటు చేయడం జరిగింది. దయవుంచి మన కార్యకర్తలందరూ, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో మీరు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా నేను కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జిగా మిమ్మల్ని అందరినీ మనవి చేసుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.